22వ తేదీ జనవరి నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. నహూము 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. సహోదరి సహోదరులారా, ప్రభువు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. మనకు ఏదైనా సమస్య లేదా ఇబ్బంది వచ్చినప్పుడు మన ప్రయత్నాలన్నీ చేసి దేని వలన సహాయం అందకపోతే అప్పుడు ప్రభువుని ఆశ్రయించడం కాదు, కానీ ముందే ప్రభువుని ఆశ్రయించడం నేర్చుకోవాలి. ప్రభు సన్నిధిలో విశ్వాసంతో మొరపెట్టాలి. ప్రభుపై ఆధారపడే వారిని ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టడు. ప్రభు యొక్క అద్భుతమైన మార్గాన్ని తెరిచి మనల్ని శ్రమల నుండి విడిపిస్తాడు. మనం అనుకుంటూ ఉంటాము, నేను ఈ ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ప్రభు ఆలకిస్తున్నాడా, ప్రభు దృష్టిలో నేను ఉన్నానా అని. దేవుని వాక్యం చెప్తుంది, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అని. ప్రభుపై నమ్మకాన్ని కలిగి ఉన్నవారు ప్రభువునకు తెలుసు. కాబట్టి అవిశ్వాసంతో ఉండకూడదు, కానీ నేను చేసే ప్రతి ప్రార్థన ప్రభు ఆలకిస్తున్నాడు, ప్రభువే నాకు సహాయం చేస్తాడు అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. ప్రభువునందు మనకున్న విశ్వాసము మనల్ని సిగ్గుపరచదు. ప్రార్థన. పరిశుద్ధుడగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. లోకానికి ప్రాముఖ్యత ఇచ్చే వారముగా కాకుండా మా జీవితాలలో ముందు మీకే ప్రాముఖ్యత ఇవ్వాలి తండ్రి. ప్రతి పరిస్థితిలోనూ ముందు మిమ్మల్ని ఆశ్రయించే వారముగా మేము ఉండాలి ప్రభువా. మీ దగ్గరే మాకు సహాయం దొరుకుతుంది అని తెలుసుకునే వారముగా మేము ఉండాలి తండ్రి. ప్రతిదినము మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. మా ప్రతి సమస్యను ఎరిగిన దేవుడవు తండ్రి. మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాము ప్రభువా. మా సమస్యల నుండి మీరే మమ్మల్ని విడిపించి మా దుఃఖాన్ని సంతోషంగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.